ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. నిన్న దినమందు సర్వీస్ బాగా జరిగిందండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని దేవుని యొక్క మందిరంలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రేమను కనపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు వాగ్దానం విందాము. కీర్తనలు 65:4 నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని యొక్క పరిశుద్ధాలయంలో అడుగుపెట్టిన వారందరూ తృప్తి పొందుతారు. మేలుతో దేవుడు వారికి తృప్తిని దయచేస్తూ ఉంటాడు. ఒకసారి యేసయ్య కాలంలో నడుము వంగిపోయిన 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ పరిశుద్ధాలయంలో అడుగుపెట్టిందంట. నిజానికి సాధారణమైన వ్యక్తులే సన్నిధికి రావడానికి మరి ఎంతగానో ఆలోచించి వస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రము నడుము వంగిపోయింది. ఎంతగానో చక్కగా నిలబడలేని పరిస్థితిలో ఉంది. కానీ ఆమె దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చింది. యేసుప్రభు అక్కడ వస్తాడని ప్రేమించి వచ్చింది. అంతేకాదు నడుము వంగిపోతే ఏంటి, ఆయన మందిరంలో ఉండాలని ఆశపడింది. నిజమే, దేవుని ఆలయానికి మరి అన్ని వాలువీలు చేసుకున్నప్పుడు, అన్ని వాలువీలు ఉన్నప్పుడు వస్తే అది వేరు. కానీ కష్టతరంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని, నీ పాదంను మోపాలని నువ్వు అనుకున్నట్లయితే, ఎంత కష్టమైన సంఘటనలు మీ చుట్టూ జరిగినా, ఎంత అపవాది ఆటంకపరిచినా, మీరు దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు ఆ రోజు మేలుతో దేవుడు నేను నింపుతూ ఉంటాడంట. ఈ స్త్రీ నిజంగా చూడాలంటే ఆమెను మనం చూడలేము. ఎందుకంటే ఆమె నడుము వంగిపోయింది, ఎంతగానో చక్కగా నిలబడలేదు, కింద మాత్రమే చూడగలుగుతుంది. బట్ షీ వాస్ దేర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ఆలయానికి వెళ్ళింది. ఈరోజు మీరు కూడా దేవుని ఆలయానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం, ప్రతిసారి కూడిక జరిగిన ప్రతిసారి దేవుని మందిరంలో ఉండాలంటే దేవుడు ఆ దినం దేవుడు నిన్ను చూస్తాడు. ఈ స్త్రీని మాత్రమే యేసు ప్రభు చూశాడు. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ యేసయ్య ఈ స్త్రీని మాత్రమే చూశాడు. ఈ లోకంలో ఉన్న వారు ఎవరిని చూస్తారండి? మరి గనులను, అందమైన వారిని, పెద్దలను, సేవకులను, పాస్టర్స్ని, అలాంటి వారిని, క్వైర్ వాళ్ళని, మ్యూజిక్ వాళ్ళని, స్టేజ్ మీద నిలబడిన వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య ఎవరిని చూస్తారంటే ఎంతో దీనంగా వచ్చింది. చూసారా, ఆమెకి ఎంత కష్టమైంది చూసారా, అయినా కూడా వచ్చింది కదా. సో యేసయ్య చూపు ఆమె మీద వెళ్ళిందంట. వెంటనే వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు లేచి నిలబడు అని చెప్తా ఉంటాడు. చేయి చాపి ఆమెను లేవనెత్తుతూ ఉంటాడు. గొప్ప స్వస్థత ఆ స్త్రీ పొందుకుంటారు. 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టి, మరి బలహీనత అనే దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యం వదిలిపోవడం మాత్రమే కాదు, ఇంకా ఎంతమంది ఆమెను విడిచిపెట్టారో, భర్త కూడా విడిచిపెట్టి ఉంటారేమో, కానీ దేవుడు మళ్ళీ ఒకసారి ఆమెను నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉంటున్నగా ఖచ్చితంగా ఆయన మేలు చేసి నేను పంపిస్తూ ఉంటాడు. నీకు ఏ లోటు ఉందో ఆయనకు తెలుసు. అది చూసి మరి నీ వద్దకు వస్తూ ఉంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన నీ దగ్గరికి సమీపంగా వస్తూ ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనుషులందరూ గనులైన వారిని చూస్తే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు దీనముతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎందుకు చర్చ్కి వెళ్తున్నాం అంటే సెలబ్రేషన్స్ కొరకో, పెళ్లి చూపుల కొరకో, లేక అక్కడ యవనస్తులు కనబడతారనో, లేక అక్కడ ఫుడ్ పెడతారనో, లేక అక్కడ లైటింగ్ బాగుంటుంది, వర్షిప్ బాగుంటుంది, డాన్సులు బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి, ఇవి కాదు. అక్కడ మనం ఎందుకు రావాలంటే ప్రభు మాటలు వినడానికి రావాలి, ఆయనను ఆరాధించడానికి రావాలి. దేవుడు చూస్తూ ఉంటున్నాడు, నిన్ను చూసి నీకు మేలు అనుగ్రహిస్తూ ఉంటాడు. సో ఐ హోప్ యూ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఎవ్రీ సర్వీస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ బీయింగ్. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ మీరు పార్టిసిపేట్ అవుతారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయనా అయ్యా, నువ్వు విడువక ప్రేమించే దేవుడవు నాయనా ప్రభా, వాత్సల్యత చూపించే దేవుడవు. ఎంత బలహీనతల్లో ఉన్నా కూడా నీ సన్నిధిలో అడుగు పెడితే చాలు నాయనా, మా ఎడలను దృష్టి నుంచి మాకు మేలు చేసి పంపిస్తున్నావు. ఈ రోజునైనా ఎవరైతే నాయనా నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ కష్టతరమైన కూడా అందరినీ బతిమాలుతూ అయ్యా నీ సన్నిధికి నాయన ప్రభా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న లోటుపాట్లు కొట్టివేయమని మరొక్కసారి నాయన ప్రభా ఈ యొక్క హోలీ వీక్లో ఉన్నాము నాయన. రేపటి దినమందు అయ్యా పునరుద్ధాన దినమందు మేము మా ఇంటిల్లపాది, అలాగే మా బంధువులు, మా కుటుంబీకులు, మా యొక్క స్నేహితులు, ప్రతి ఒక్కరూ ఇరుగు పొరుగు వారందరినీ కూడా దేవుని యొక్క ఆనందం పొందుకునేలాగా మేము మీ మందిరంలో గడపటకు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. సో హ్యాపీ రిజరెక్షన్ డే ఇన్ అడ్వాన్స్. సీ యూ టుమారో ఎట్ సో చర్చ్ అండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే రండి.
ఎర్లీ మార్నింగ్ సర్వీస్, సన్రైజ్ సర్వీస్ ఉంటుంది, అలాగే 10:30 సర్వీస్ కూడా ఉంటుంది, భోజనాలు ఉన్నాయి. సో పండగ దినమందు మీ అందరినీ చూడాలని ఆశపడుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ అ హ్యాపీ ఈస్టర్ సండే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.